హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శుక్రవారం వచ్చేసింది. మాఘమాసంలో వచ్చే శుక్రవారము శుక్రవారము పౌర్ణమి కూడా కలిసి వచ్చిందండి. ఇవాళ రేపు కూడా పౌర్ణమి కలిసి వచ్చింది. చాలామంది 23, 24 పౌర్ణమి అని సందేహంలో ఉన్నారు. 2 రోజులు కలిసి వచ్చిందండి. చక్కగా శుక్రవారము శనివారం కూడా ఈ మాఘ పౌర్ణమి పూజ అనేది చేసుకోండి. మాఘ పౌర్ణమి పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికైనా లలితాదేవికైనా క్షీరదీపం పెడితే ఇంటిలో చాలా చాలా మంచిదండి. ఎందుకంటే పాలల్లో వెలిగే దీపం ఆ లక్ష్మీదేవికైనా లలితాదేవికైనా చాలా చాలా ఇష్టం అనమాట. ప్రతి ఒక్కరూ కూడా క్షీర దీపారాధన అనేది చేస్తే ఇంటిలో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అనేవి చేకూరుతాయన్నమాట. పూజ గదిని అంతటిని కూడా పసుపు ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేశానండి. చక్కగా అలంకరణ చేసి అమ్మవారిని పద్మం మీద ఒక పీట పెట్టి చక్కగా ఆ పద్మం మీద విత్తడి పళ్ళెంలో లలితాదేవిని ఆసీనం చేసి క్షీరదీపం పెట్టి అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పండు ఏదైనా సరే పెట్టవచ్చు. పాలైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా పెట్టి ధూపం వేసి అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించి ఆసీనం చేసి శుక్రవారంతో కూడిన మాఘమాసం కాబట్టి చక్కగా పౌర్ణమి బాగా కలిసి వచ్చిందండి. ఈ విధంగా నేను సింపుల్గా మా ఇంట్లో ఈరోజు పూజ అనేది చేసుకున్నాను అనమాట. అమ్మవారు చూశారండి ఎంత అందంగా ఉన్నారో. క్షీరదీపం ఎంతో కళ వచ్చింది. అమ్మవారిని చూస్తే 2 కనులు సరిపోవు. అది క్షీరదీపం అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపం. 2 ఒత్తులు వేసి పాలల్లో నూనె వేసి దాని మీద 2 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆ ఒత్తిని ఈ నూనె మీద పెట్టి వెలిగించినట్టయితే దీపం అనేది వెలుగుతుందనమాట. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రము చేసుకున్నా చాలా మంచిదండి. ఈరోజు అవకాశం లేని వాళ్ళు రేపు శనివారం కూడా పౌర్ణమి ఉంది కాబట్టి చక్కగా పూజ అనేది చేసుకోండి. మా ఇంట్లో అయితే ప్రతి శుక్రవారం లలితాదేవి పూజ, మణిదీప వర్ణన ఇవన్నీ కూడా ప్రతి శుక్రవారం కూడా నేను చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈ పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో మనం ఉంటామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది మాఘమాసంలో వచ్చే పౌర్ణమి. అది కూడా శుక్ల శనివారం కూడా కలిసి వచ్చిందనమాట. శనివారం కూడా చాలా మంచి రోజండి. ప్రతి ఒక్కరూ అమ్మని లలితాదేవిని పూజ అనేది చేసుకొని అమ్మవారికి సాధ్యమైనంత వరకు 3 సార్లు కానీ 9 సార్లు కానీ మణిదీప వర్ణన అనేది చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట. చూసారండి అమ్మ ఎంత కాంతివంతంగా అమ్మ కన్నులారా చూసి ఆ అమ్మను మనస్ఫూర్తిగా వేడుకోండి. కష్టాల నుండి తొలగిపోతుంది అమ్మ. కష్టాల నుండి మనల్ని గట్టెక్కిస్తుంది అనమాట. ప్రతి శుక్రవారం పూజ అనేది చేసుకోండి. అది ఈరోజు మాఘ పౌర్ణమి కూడా శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి సింపుల్గా నా పూజా విధానం అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. చిన్నదైన పూజ గది అలంకరణలు చేసుకోవడంలో కూడా ఉంటుందన్నమాట. అమ్మని పెట్టుకొని చక్కగా పువ్వుల మధ్య అమ్మని ఆసీనం చేసి సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ లలితాదేవి నమః, హరహర మహదేవ శంభో శంకర, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా చెప్పుకొని లలితా సహస్రనామం మణిదీప వర్ణన అమ్మవారికి ఈరోజు చదువుకుంటే విష్ణు సహస్రనామం చాలా చాలా మంచిదన్నమాట. పౌర్ణమి వేళ సాయంత్రం సంధ్యాదీపం కూడా పెట్టుకుంటే ఎంతో మంచిదండి. శుక్రవారం చాలా చాలా మంచిదన్నమాట. మీరు అందరూ కూడా ఈ మాఘ పౌర్ణమిని శుక్రశని కలిసి వచ్చింది చక్కగా పూజ చేసుకొని ఆ లలితాదేవి అనుగ్రహానికి పాత్రులు కండి. నేనైతే మా ఇంట్లో సింపుల్గా పూజ అనేది చేసుకున్నానండి. చాలా సింపుల్గా చేసుకున్నాను. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘ పౌర్ణమి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి. ప్రతి నెలలో కూడా పౌర్ణమి వస్తుందండి. కానీ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి లలితాదేవికైనా లక్ష్మీదేవికైనా చాలా ప్రీతికరం. అది కూడా క్షీరదీపం అనేది వెలిగిస్తే అమ్మకి చాలా చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకొని ఆ లలితమ్మ అనుగ్రహానికి పాత్రులు కండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లలితమ్మని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. చూసారండి అమ్మవారికి ముత్యాల దండ వేశానండి. ఎరుపు రంగు పువ్వుల మధ్య కమలం ఆసనం మీద కూర్చుండబెట్టి అమ్మవారికి క్షీరదీపాన్ని వెలిగించాను. ధన్యవాదాలు.